ఎస్ బిగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తర్వాత విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదివరకే దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న సిబిఐ ఆ దిశగానే విచారణ కొనసాగించింది. అనేక కోణాల్లో దర్యాప్తు కూడా కొనసాగిస్తూ వచ్చింది. ఇక మళ్ళీ వైఎస్ వివేక హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి స్టేట్మెంట్ను సిబిఐ కోరింది. ఈ నేపథ్యంలో దస్తగిరి కూడా స్టేట్మెంట్ను రాసిచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి అప్రూవల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా దస్తగిరిని భరత్ యాదవ్ కలిసినట్టుగా ఇప్పుడు పేర్కొన్నాడు దస్తగిరి. అయితే ఫోన్లో హెలీప్యాడ్ దగ్గరికి రమ్మని భరత్ చెప్పినట్టుగా కూడా రాశారు. ఇక భరత్తో పాటు దేవిరెడ్డి లాయర్ ఓబుల్ రెడ్డి కూడా అక్కడికి వచ్చారని దస్తగిరి పేర్కొన్నాడు. 10 ఎకరాల 20 సెంట్ల భూమి ఇస్తాం, అలాగే ఎంత డబ్బు కావాలో చెప్పు అని అడిగారంటూ దస్తగిరి స్టేట్మెంట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు 25న సిబిఐ ముందు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 31న జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. అప్రూవల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన సందర్భంలో దస్తగిరి ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఆధారంగానే తదుపరి విచారణ కొనసాగించింది సిబిఐ. గత ఏడాది సెప్టెంబర్ 30న తనను కలిసిన వారిపై సిబిఐకి దస్తగిరి ఫిర్యాదు చేశారు. సుదర్శన్ చెప్పండి, అప్రూవర్గా స్టేట్మెంట్ రైట్. మొత్తానికి వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. గతంలో దస్తగిరి అప్రూవర్ స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంగానే దాన్ని ఆధారంగానే సిబిఐ ఇప్పటి వరకు విచారణ కొనసాగిస్తూ వచ్చింది. అవినాష్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంది అనే అంశానికి సంబంధించి, అలాగే 3 ముఖ్యమైన సంఘటనలు ఉటంకిస్తూ కూడా సిబిఐ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగించింది. ఆ వివరాలు కూడా వెల్లడించింది. అయితే మరొకసారి దస్తగిరి స్టేట్మెంట్ రికార్డ్ ఇచ్చిన తర్వాత, అప్రూవర్గా మారి స్టేట్మెంట్ రికార్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చేతి రాతతో రాసిచ్చి ఇచ్చారు. అయితే మొదటి అప్రూవర్ స్టేట్మెంట్ తర్వాత తనను భరత్ కలిశారు. భరత్తో పాటుగా దేవిరెడ్డి లాయర్ ఓబుల్ రెడ్డి కూడా కలిశారు. తనకు 10 ఎకరాల 20 సెంట్ల భూమి ఇస్తామంటూ మభ్యపెట్టారు. అలాగే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామంటూ ఆఫర్ కూడా చేశారని ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లో దస్తగిరి మరొకసారి పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటి వరకు సిబిఐ పలు కోణాల్లో విచారణ చేసినప్పటికీ కూడా దస్తగిరి పేర్కొన్నట్టుగా 6గురిని ఇప్పటి వరకు వచ్చి విచారణ చేసినప్పటికీ ఆధారాలు సిబిఐ కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఎలాంటి ఆధారాలు సమర్పిస్తుంది అన్నది మాత్రం ఈ కేసులో చాలా ఉత్కంఠగా ఉంది. అయితే ఇన్ని రోజుల పాటు సిబిఐ విచారణ కొనసాగించి మళ్ళీ ఇప్పుడు దస్తగిరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. తనను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారంటూ కూడా దస్తగిరి రెండోసారి స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఈ కేసును సిబిఐ ఎలా ముందుకు తీసుకువెళ్తుంది అనేది ఆసక్తిగా ఉంది. ఎస్, మరి మొత్తానికైతే వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ అయితే వేగవంతం చేసింది సిబిఐ. మొత్తానికి పూర్తి వివరాలు, గతంలో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పలువురిని విచారించిన సందర్భంగా ఆధారాలు ఎలాంటివి సమర్పిస్తుంది కోర్టుకు సిబిఐ అని చెప్పేసి చాలా ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలోనే మళ్ళీ రెండవసారి దస్తగిరి స్టేట్మెంట్ రాసిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో కూడా మొదటి అప్రూవర్ స్టేట్మెంట్కు సంబంధించి కూడా కొన్ని అంశాలు వెల్లడించారు. దానికి సంబంధించి దస్తగిరిని కొంత ఆఫర్ చేస్తూ కూడా మభ్యపెట్టారు భరత్ యాదవ్ అని చెప్పేసి దస్తగిరి ప్రస్తుతం ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలేం జరిగిందనే విషయాలు మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. సుదర్శన్. రాజేశ్వరి, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అనేక కోణాలలో విచారణను ముమ్మరం చేసినటువంటి సిబిఐ అధికారులు మాక్సిమం ఒక 70% వరకు కేసు కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. ఈరోజు తాజాగా
పులివెందుల కోర్టులో ఒక 2 డెవలప్మెంట్స్ జరిగాయి. ఒకటి ఎర్రగంగిరెడ్డి దస్తగిరి కాదు, ఎర్రగంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ వీళ్ళ ముగ్గురి రిమాండ్ టైం అయిపోయింది. వాళ్ళతో రిమాండ్ ఎక్స్టెన్షన్ కోసం సిబిఐ వాళ్ళు ఒక పిటిషన్ వేశారు. మళ్ళీ 14 రోజులు మరోసారి రిమాండ్ విధించింది వాళ్ళ ముగ్గురికి. అలాగే గతంలో దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం పైన మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, ఈ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఎర్రగంగిరెడ్డి. అయితే ఆ పిటిషన్ హైకోర్టులో అప్పుడు కొట్టేశారు. ఆ నేపథ్యంలో కొన్ని సజెషన్స్ చేయడం జరిగింది సిబిఐకి. దస్తగిరి దగ్గర మరోసారి వాంగ్మూలం తీసుకోవాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో సిబిఐ అధికారులు ఈ రోజు పులివెందుల కోర్టులో జడ్జి ముందు మరోసారి దస్తగిరి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అయితే గతంలో దస్తగిరి చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి టైపిస్ట్ టైప్ చేయడం ద్వారా రికార్డ్ చేసినటువంటి వాంగ్మూలం ఈసారి స్వయంగా దస్తగిరి స్వహస్తాలతో అక్కడే కోర్టు సమక్షంలో జడ్జి ముందు రాసిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు సిబిఐ కీలక అంశాలుగా భావిస్తున్నటువంటి అన్ని అంశాలు గతంలో దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉన్నటువంటి అంశాలే. అయితే గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి ఇప్పుడు ఇచ్చినటువంటి దానికి ఒకసారి మళ్ళీ బేరేజ్ వేసుకున్నటువంటి కోర్టు కావచ్చు, ఇటు సిబిఐ అధికారులు కావచ్చు, మరికొన్ని కీలక విషయాలను కూడా ఈసారి దస్తగిరి తన వాంగ్మూలంలో తను స్వయంగా చేతిరాతతో రాసిచ్చినటువంటి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. గతంలో చెప్పినటువంటి విషయాల కంటే కొంత భిన్నంగా నేను అప్రూవల్ గా మారిపోతాననే అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిందితులు అందరూ కూడా తనపైన అనేక విధాలుగా ఒత్తిడి తెచ్చారు. చివరికి తనను చంపాలనే ప్రయత్నాలు కూడా చేశారు. అలాగే అనేక ఆఫర్లు ఇచ్చారు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవద్దు, మా పేర్లు చెప్పవద్దు అంటూ కూడా అతన్ని అనేక విధాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నం జరిగింది. అయినా వాటన్నిటికీ నేను లొంగకుండా ఖచ్చితంగా జరిగిన విషయాన్ని నేను పూర్తిగా కోర్టు ముందు వాంగ్మూలం రూపంలో గతంలోనే ఇచ్చాను అని కూడా మరోసారి దస్తగిరి కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే కాకుండా మరోసారి వాంగ్మూలం కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికి సంబంధించి మొత్తం వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డి వరకు అంటే మొత్తం వీళ్ళ 5 మంది పాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో వాంగ్మూలంలో పేర్కొన్న విధంగా, అలాగే తాజాగా సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలన్నీ కూడా మరోసారి కోర్టు సమక్షంలో జడ్జి ముందే ధృవీకరించినట్టుగా అయిపోయింది. ఇప్పటి వరకైతే కేసులో చాలా క్లియర్ గా కేసులో విశ్వాసాలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి కేంద్రంగానే తమ విచారణ సాగుతుంది అంటూ కొంతకాలం క్రితం సిబిఐ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.